నుంచి విడుదల పొందిన తర్వాత సొలొమోను గంభీరమైన మందిరం యొక్క శిథిలావస్థ చూసి మళ్ళీ వీళ్ళు కట్టారు. కానీ వీళ్ళు కట్టినా సొలొమోను మందిరం అంత మహిమ అయితే దాంట్లో లేదు. సొలొమోను మందిరం కట్టినంత గంభీరంగా గ్రాండ్గా వీళ్ళు కట్టలేకపోయినారు. కట్టడలు దేవుని ఇంప్రెస్ చేయవు. నీ మందిరం ఎంత పెద్దదా అది ఇంప్రెస్ చేయదు. లేదా నీవు నేను వెళ్తున్న మందిరం ఎంత గ్రాండ్గా ఉందా, మందిరాన్ని బట్టి సంతోషించేవాడు కాదు దేవుడు. ఆ రోజు ఆ మందిరంలోకి వెళ్ళి చూస్తే దేవునికి అయిష్టమైనవన్నీ కనబడ్డాయి ఆ మందిరంలో. కానీ ఈరోజు దేవుడు నీ దేహాన్ని మందిరంగా చేసుకొని ఈరోజు నీలోకి వచ్చి చూస్తే అలాంటి పరిస్థితి, దేవునికి ఇష్టం లేని పరిస్థితి, ఆయన కోపం పుట్టించేటువంటి పరిస్థితి. ఆ రోజు ఆ మందిరం దేవుడు సంతోషపెట్టలేదు. ఆ మందిరం దేవునికి కోపాన్ని పుట్టించింది. ఈ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, చెట్టు కనబడినట్టుగా మందిరం కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? చూడడానికి బాహ్యంగా మందిరం బాగా కనబడుతుంది. మనం చూడడానికి బాహ్యంగా దేవుని దృష్టిలో కనబడుతున్నాం, మనుషులకు కనబడుతున్నాం. కానీ వంగి చూస్తే మన జీవితంలోనికి ఆయనకి ఇష్టమైనవి ఉన్నాయా? చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆయనకు ఫలాలు ఉన్నాయా? చూడ్డానికి పచ్చగా ఉంది. సాతాను చాలా తెలివైనడు. ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు? ఆదామవ్వలు తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఆకులు కప్పుకున్నారు వాళ్ళ దిగంబరత్వాన్ని దాచుకోవడానికి. తర్వాత దేవుడిచ్చింది ఏంటి? చర్మపు చొక్కాని. అరే ఆకులు వాడిపోతాయిరా, కాబట్టి స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడైనా. మళ్ళీ రాత్రికి మళ్ళీ ఆకులు. ఇదైతే కొన్ని రోజులు వస్తుంది. కానీ దేవుడు ఏం గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాలు వాళ్ళకి చేసి వారి దిగంబరత్వాన్ని కప్పి బయటికి పంపించినాడు. అంటే స్థిరముగా వారి దిగంబరత్వాన్ని మూసేటువంటి వస్త్రాలను దేవుడు తయారు చేసి పంపించాడు, బలమైనవి. కానీ ఆదమవ్వలు మొదట ఎన్నుకున్నవి ఏంటి చెప్పండి? ఆకులు. మళ్ళీ ఆదాము అవ్వలాంటి బుద్ధులు ఈరోజు మందిరాల్లో కూడా సాతాను అందరికి ఇస్తా ఉన్నాడు. క్షణికమైనటువంటి వస్త్రాధరణ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, వస్త్రాలకు ఎక్కువ ఇంట్రెస్ట్, రక్షణ వస్త్రానికి తక్కువ ప్రయారిటీ. వస్త్రాలకి ఇచ్చినంత మనం చూపించేటువంటి ఆసక్తి రక్షణ వస్త్రం సరిగ్గా ఉందా లేదా చూసుకునే విషయంలో మనము ఎందుకో నిర్లక్ష్యంగా చూపిస్తూ ఉన్నాం మేము. ఆ రోజు ఫిగ్ ట్రీ దేవుని బాధ పెట్టింది, కోపం పుట్టించింది. ఆ రోజు దేవుని యొక్క ఆలయములు దేవునికి ఇష్టము కానివి కనిపించి దేవునికి కోపం పుట్టించాయి. ఈ ఫిగ్ ట్రీ దేనికి సూచన అంటే హిపోక్రసీ. అంటే బాహ్యంగా లోపల ఒకటి ఉంటుంది, బయట కనిపించే వ్యక్తి లాగా లోపల ఉండడు. బయట కనిపించేటువంటి ఆ యొక్క ఆకర్షణీయత దేవునికి మనుషులకు ఆకర్షించే ఆ యొక్క వాతావరణము దేవునికి తొంగి చూస్తే లోపల ఉండదు. బయట పచ్చగా ఉండే జీవితమా మన జీవితం? బల్ల అనగానే మనం అంజూరపు చెట్లము. బల్ల అనగానే ఆ బల్లలో చేయి పెట్టకముందు అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభువు వచ్చి పరీక్షించేటువంటి సమయం ఇది. ఆయన నీ జీవితానికి చాలా దగ్గరగా వచ్చి నేను చూసినప్పుడు దూరం నుంచి కనబడినట్లుగా, ఆయన దూరం నుంచి నేను చూసి ఆశించినట్లుగా నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆశను తీర్చే ఆ ప్రవర్తన ఉందా? ఆ ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలాలు. ఆయన ప్రేమ చూపించినాడు, ఆయన దీర్ఘశాంతం చూపించినాడు, ఆయన దయాళుత్వం చూపించినాడు, ఆయన క్షమాగుణము కలిగిన వాడు.